అసలు 10థ్ క్లాస్‌లో ట్యూషన్స్ జాయిన్ అవ్వడం అవసరమా? 10థ్ క్లాస్‌లో ట్యూషన్స్ అంటే ఎంత అడుగుతారు కదా! ఫీజ్ కూడా. సో, మంత్లీ ప్రతి సబ్జెక్ట్‌కి ఓన్లీ మ్యాథ్స్‌కి ట్యూషన్ వెళ్దామన్నా కానీ మంత్లీ ట్యూషన్స్‌కి 1000 కట్టాల్సి ఉంటుంది. సో, ఇంత ఖర్చు పెట్టి అసలు 10థ్ క్లాస్‌కి ట్యూషన్స్‌కి వెళ్ళడం అవసరమా? సో, ఇలా మీకు డౌట్స్ ఉన్నట్లు అయితే ఈ డౌట్స్‌కి ఆన్సర్స్ నేను చెప్తాను. అండ్ ఇది తెలియాలి అంటే వీడియో ఎండ్ వరకు ఖచ్చితంగా చూసేయి. ఇంతకీ నువ్వు ట్యూషన్స్ జాయిన్ అయ్యావా? లేదంటే ఆన్‌లైన్ ఎడ్యుకేషన్ ప్రిఫర్ చేస్తావా? కింద కామెంట్ చేసి చెప్పేసేయి. అండ్ నీ అభిప్రాయం ఏంటి? ఆన్‌లైన్ ఎడ్యుకేషన్ బెటరా? కాదా? అనేసి నువ్వు ఒక్కసారి కామెంట్ చేసి చెప్పినట్లయితే నీ ఒక ఒపీనియన్ కూడా మాకు తెలుస్తుంది. అండ్ ఇంతకీ మనకి చూసుకున్నట్లయితే 10థ్ క్లాస్‌లో మనకి ఫస్ట్ బోర్డ్ ఎగ్జామ్ రాయబోతున్నాము. సో, ఇది మనం సెల్ఫ్ స్టడీ చేసుకున్నట్లయితే సమ్‌టైమ్స్ వర్కౌట్ అవ్వకపోవచ్చు. బట్ ఇక్కడ మనం రిస్క్ చేయలేము. ఇది 10థ్ క్లాస్ అన్నది ఈ మార్క్స్ అన్నది మనకి చాలా వాల్యుబుల్ అండ్ చాలా క్రూషియల్. ఎందుకు? నెక్స్ట్ ఇంటర్‌కి వెళ్ళడానికి ఇది జస్ట్ మనకి ఎంట్రీ టికెట్ లాగా పనిచేస్తుంది. ఇక్కడ మంచి స్కోర్ ఉంది అనుకోండి, మంచిగా వీఐపీ ఎంట్రీ టికెట్ వచ్చినట్టు మీరు ఇంటర్‌లో మంచి కాలేజెస్‌లో, మంచి టాప్ సెక్షన్స్‌లో ఈజీగా జాయిన్ అయిపోవచ్చు. ఎటువంటి రికమెండేషన్స్ లేకుండా, హై ఫీజ్ లేకుండా, తక్కువ ఫీజ్‌లో కూడా మంచి సెక్షన్స్‌లో జాయిన్ అవ్వచ్చు. మరి అలాంటి 10థ్ క్లాస్‌లో మీకొక ప్రాపర్ గైడెన్స్ కావాలి అంటే ఆబ్వియస్‌లీ వన్ స్టాప్ సొల్యూషన్ ఏమనుకుంటారు మీరు? ఓకే. ఏదో ఒకటి ట్యూషన్ జాయిన్ అవుదాం అనుకుంటారు. బట్ ఆ ట్యూషన్స్‌లో ఆల్ ఇన్ వన్ బుక్ లాగా ఆల్ ఇన్ వన్ సబ్జెక్ట్స్ మేడమ్ ఉంటారు. సో, మేడమో, సారో ఎవరో ఒకళ్ళు ఆల్ ఇన్ వన్ అన్ని సబ్జెక్ట్స్ కూడా వాళ్ళొక్కళ్ళే చెప్తారు. సో, అలా కాకుండా అండ్ ఆల్సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మంత్‌కి కూడా ఫీజ్ పేమెంట్ చేయమంటారు. సో, ఇది మినిమమ్ మంత్లీ తీసుకున్నా కానీ ఎంత తక్కువ ట్యూషన్‌కి వెళ్ళినా కానీ మినిమమ్ మంత్లీ 800 అయినా ఉంటుంది 10థ్ క్లాస్ అయితే. అండ్ మనము చూసుకున్నట్లయితే 3000 వరకు కూడా ఎళ్తుంది. బట్ అలా కాదు. ఇంకా ఇక్కడ మనకి హై ఫీజ్ నాన్న. ఇంత హై ఫీజ్ అయితే అఫోర్డబుల్ కాదు. అసలు వర్త్ కాదు ఇంత హై ఫీజ్. ఆల్రెడీ మనం స్కూల్‌లో ఎక్కువనే ఫీజ్ కడుతున్నాము. సో, గవర్నమెంట్ స్కూల్ నుంచి ఉన్నా కానీ, ప్రైవేట్ స్కూల్‌లో ఉన్నా కానీ ట్యూషన్స్‌కి మంత్‌కి ఇంత హై ఫీజ్ కట్టడం అయితే నా ఒపీనియన్ అయితే వర్త్ కాదు అనేసి చెప్తాను. అండ్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ట్యూషన్స్‌లో మీకేం జేస్తారు? లెక్చర్ మొత్తం ఎక్స్‌ప్లెయిన్ జేస్తారా? ఏదైనా ట్యూషన్ ఉందా? నాకు తెలిసిన ట్యూషన్స్‌లో అయితే మాక్సిమం అయితే లెసన్స్ ఎక్స్‌ప్లెయిన్ చెయ్యరు. మీకు ఏదైనా డౌట్ ఉంటే ఆ టాపిక్ మేబీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తుండొచ్చు. అండ్ ట్యూషన్స్ అనంగానే మీకు జస్ట్ ఒక స్టడీ హవర్ పెట్టేసి కామన్ స్టడీ హాల్ లాగా ఉంటుంది. అక్కడ ఒక 40 మంది పిల్లలు, 20 మంది పిల్లలు అందరూ కలిసి ఉంటారు. సో, అక్కడ డిస్ట్రాక్షన్స్ ఎక్కువనే ఉంటాయి. ముచ్చట్లు ఎక్కువనే ఉంటాయి. అదర్ గ్రూప్ యాక్టివిటీస్ అయితే ఇంకా చెప్పక్కర్లేదు. 10థ్ క్లాస్‌లో నీకు సీరియస్‌గా మంచి స్కోర్ చేయాలి అనుకుంటున్నావు. నీ లైఫ్ టర్నింగ్ పాయింట్ అవ్వాలి అనుకుంటున్నావు. ఇక్కడ మార్క్స్ తెచ్చుకోవడంతో పాటు నువ్వు డెడికేషన్ నేర్చుకుందాము అనుకుంటున్నావయితే, నా సజెషన్ అయితే మేబీ ట్యూషన్స్ నాట్ వర్త్ ఇట్ ఏమో అనిపిస్తుంది. అలా అనేసి అన్ని ట్యూషన్స్ ఇలానే ఉంటాయని కాదు. నేను నార్మల్‌గా బ్రాడ్‌గా ఎవరిని పర్టిక్యులర్‌గా చెప్పట్లేను. బ్రాడ్‌గా ఇది సినేరియో ఉంటది అనేసి చెప్తున్నాను. అండ్ మీరు మెచ్యూర్ పిల్లలు, స్మార్ట్ పిల్లలు కాబట్టి మీరే అనలైజ్ చేసుకోండి నేను చెప్పేది కరెక్టా? కాదా? అనేసి. అండ్ మళ్ళీ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఇంతమంది స్టూడెంట్స్ ఉంటే, సో, ట్యూషన్స్ వెళ్ళినప్పుడు జస్ట్ స్టడీ హవర్ ఉంటది. ఏం చెప్తారు వాళ్ళు? "చదువుకోండి నాన్న అప్పచెప్పండి మాకు" అనేసి అంటారు. రైట్? సో, ఇట్లా కాకుండా మీకు డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయాలి అన్నా కానీ, మీకు డీటెయిల్‌గా ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా మీ ఇంట్లోనే కూర్చొని హ్యాపీగా చదవాలి అనుకున్నా కానీ, లేదు అంటే ఆన్‌లైన్ కోచింగ్ ప్రిఫర్ చేయడం బెటర్. ఈ ఆన్‌లైన్ కోచింగ్‌లో మీకు ఏమేమి ఉంటాయి నాన్న? ఈ ఆన్‌లైన్ కోచింగ్‌లో మీకు లెక్చర్ ఎక్స్‌ప్లనేషన్‌తో పాటు, ఈ లెక్చర్ ఎక్స్‌ప్లనేషన్ చేసిన తర్వాత దాని బేస్డ్ మీకు క్వెషన్స్ ఉంటాయి. సో, అవి మీరు ప్రాక్టీస్ చేయడం తోటి లెక్చర్ అర్థమైందా? కాలేదా? అనేసి అర్థం చేసుకోవచ్చు. అండ్ ఆల్సో ఇక్కడ లైవ్ లెక్చర్‌లో మీరు ఎటువంటి డౌట్స్ అయినా ఈజీగా, సింపుల్‌గా అడిగేయచ్చు విత్ వన్ మెసేజ్. సో, దాంతో మీ డౌట్స్ అన్నీ క్లియర్ అవుతాయి. అండ్ ఆ లెక్చర్ ఒక్కసారి వింటే మీకు అర్థం అవ్వలేదు అంటే మళ్ళీ వినొచ్చనమాట. ఎగ్జామ్స్ ముందు మీకు ఆ టాపిక్ మళ్ళీ రివిజన్ కావాలి అన్నా కానీ మళ్ళీ రివిజన్ చేయొచ్చు. అండ్ ఇక్కడ ఏంటి నాన్న ఇదంతా కూడా డీపీపీస్ ఉంటాయి. డీపీపీస్ అంటే డైలీ ప్రాక్టీస్ పేపర్స్ కూడా ఇస్తారు మోస్ట్ ఆఫ్ ది ఆన్‌లైన్ కోచింగ్‌లో. అండ్ ఇక్కడ మనకి ఏంటి నాన్న కంప్లీట్ చాప్టర్ టెస్ట్ కూడా ఉంటుంది. ఒక చాప్టర్ అయిపోంగానే ఆ చాప్టర్‌లో ఎంత మంచిగా మీరు ప్రొడక్టివ్ ఉన్నారు, ఎంత అర్థమైంది అని కూడా మిమ్మల్ని మీరు అనలైజ్ చేసుకోవచ్చు. అండ్ మన దగ్గర ఖడ్గంలో అయితే ఇవన్నీ డీపీపీస్ అండ్ చాప్టర్ టెస్ట్ వీటన్నిటికి కూడా వీడియో సొల్యూషన్స్ మేము ప్రొవైడ్ చేస్తాము. జస్ట్ క్వెషన్స్ మీకు ఇవ్వడమే కాకుండా క్వెషన్స్‌కి ఆన్సర్స్ ఎలా రాస్తే మీ బోర్డ్ ఎగ్జామ్‌లో మంచి మార్క్స్ వస్తాయి అది కూడా మీకు తెలుసుకోవడం చాలా అవసరం కాబట్టి ఇది కూడా చెప్పాను. అండ్ ఇదంతా కూడా మీకు ప్రిపరేషన్ ఎలా ఉంటుంది ఎగ్జామ్ ఓరియెంటెడ్. మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్‌కి స్కూల్‌లో టీచర్స్ చెప్పినప్పుడు అర్థం అవ్వచ్చు, అర్థం అవ్వకపోవచ్చు. బట్ మళ్ళీ అడగాలి అంటే మీకు ఏదో కొంచెం షై ఉంటది కదా! సో, ఇలా కాకుండా
మరి ఏంటి సొల్యూషన్ అంటే ఎక్కువ ఫీజ్ కట్టి వెళ్ళే కంటే కూడా అఫోర్డబుల్ ఎక్కడ ఉంది అక్కడ చూసుకొని మీరు జాయిన్ అయితే బెటర్ ఆప్షన్ అనేసి నా సజెషన్. అఫోర్డబుల్ ఉంటుంది కదా అనేసి ఏదో తక్కువ ఫీజ్‌కి అనేసి ఏదో నామ్‌కే వాస్తే టీచింగ్ చేసే దగ్గర కాకుండా మంచి సబ్జెక్ట్ ఫ్యాకల్టీ ఎక్స్‌పర్ట్స్ ఉన్నారా? మంచి సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్స్ ఉన్నారా చూసుకోండి. అండ్ వాళ్ళ టీచింగ్ ఏంటి? వాళ్ళ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? వాళ్ళకి ప్రీవియస్‌గా ఎంతమందికి మంచి మార్క్స్ తెచ్చుకున్నారో ఇవన్నీ మీరు చూసుకోండి. చూసే జాయిన్ అవ్వండి. అండ్ అదే కాకుండా మీకు ఇక్కడ స్పెసిఫిక్‌గా ఖడ్గంలో చూసుకున్నట్లయితే సో, ఇక్కడ క్వెషన్ బ్యాంక్ ఇస్తాం నాన్న. ఈ క్వెషన్ బ్యాంక్‌లో ప్రీవియస్ ఇయర్స్ క్వెషన్ పేపర్స్ అన్నీ కూడా విత్ సొల్యూషన్స్ ఉంటాయి. అండ్ అదే కాకుండా మీకు స్పెషల్ స్టడీ టిప్స్ ఉంటాయి. అంటే ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఎలా ఆన్సర్ రైటింగ్ చేయాలి? ఎగ్జామినేషన్ టిప్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా స్పెషల్ టిప్స్ ఉంటాయి. అదంతా కాకుండా మీకు ఇంకొక బుక్ ఈ బుక్ ఉంటుంది నాన్న. ఫ్లాష్ కార్డ్స్ ఈ బుక్ అనేసి. సో, ఇది ఇన్ఫినిటీ బ్యాచ్ తీసుకున్న వాళ్ళకి ఉంటుంది. అండ్ ఇన్ఫినిటీ బ్యాచ్ తీసుకున్న వాళ్ళకి ఇంకొక 2 అదర్ స్పెషల్ ఆప్షన్స్ కూడా ఏంటి అంటే ఎవ్రీ మంత్ మీకు ఫ్యాకల్టీ తోటి ఇంటరాక్షన్ సెషన్ ఉంటుంది. ఆ ఇంటరాక్షన్‌లో మీకు ఇన్‌పుట్స్ చెప్తారు. అంటే లైక్ ఎలా పెర్ఫార్మ్ చేశావు ఆ మంత్‌లో అండ్ రిజల్ట్ అనాలిసిస్ చేసి ఆ మంత్‌లో ఎలా పెర్ఫార్మ్ చేసావు, నెక్స్ట్ మంత్‌లో ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి ఇవన్నీ కూడా చెప్తారు. అండ్ అదే కాకుండా మీకు గెస్ట్ పేపర్స్ కూడా ఇస్తాం నాన్న. సో, ఇదంతా కూడా ఖడ్గం బ్యాచ్‌లో ఉంటుంది. మరి ఇన్ని ఇస్తున్నాము అని చెప్పినప్పుడు డెఫినెట్‌లీ హై ఫీజ్ ఉంటది అనుకుంటున్నారు కదా! కాదు నాన్న. మా యొక్క మెయిన్ గోల్ ఏంటి అంటే ఎడ్యుకేషన్ ప్రతి ఒక్కరికి అఫోర్డబుల్ రేంజ్‌లో అందించాలి. ఎడ్యుకేషన్ ప్రతి ఒక్కరి హ్యూమన్ రైట్. సో, అది ఎందుకనేసి ఎక్కువ ఫీజ్ పెట్టి చదవాలి. మీరు ఇంట్లో ఉండి అయినా సరే జస్ట్ ఒక గ్యాడ్జెట్ ఉండి మీ దగ్గర మంచి ఇంటర్నెట్ యాక్సెస్ ఉంటే మీరే టాపర్ అవ్వచ్చు. స్టేట్ టాపర్ అవ్వచ్చు. అంత కెపాసిటీ మీలో ఉంటది. మీరు 400 స్కోర్ చేసుకోనివ్వండి. నైన్త్ క్లాస్ వరకు ఏదైనా చేయనివ్వండి. బట్ ఇక్కడి నుంచి మీ చరిత్ర మార్చుకునే ఆ ఛాన్స్ మీ దగ్గర ఉంది. ఎందుకనేసి యుటిలైజ్ చేసుకోరు? ఎందుకనేసి మీ లైఫ్ టర్నింగ్ పాయింట్ ఈ 10థ్ క్లాస్ అవ్వకూడదు? మీరే ఒక్కసారి గుర్తు చేసుకోండి. మీరే ఒక్కసారి అనలైజ్ చేసుకొని డిసైడ్ అవ్వండి. ఒకవేళ 10థ్ క్లాస్‌లో మంచి స్కోర్ వచ్చినట్టయితే, ఆ స్కోర్ తెచ్చుకోవడానికి మీరు పెట్టే డెడికేషన్ ఏదైతే ఉందో, అది మీ లైఫ్ లాంగ్ ఆ డెడికేషన్, డిసిప్లిన్ ఏదైతే బిల్డ్ అవుతుందో అది హెల్ప్ అవుతుంది. సో, అలాంటి మీకు మంచి ప్రాపర్ గైడెన్స్ చెప్పుకుంటూ, ఇంపార్టెంట్ క్వెషన్స్ ఇస్తూ, కాన్సెప్ట్స్ అన్నీ మీకు మంచిగా ఈజీ వేలో నేర్పించాలి అంటే వన్ స్టాప్ సొల్యూషన్ ఇదే నాన్న. ఖడ్గం ఏపీ క్లాస్ 10థ్ 2027 ఇది మనకి 2 ఆప్షన్స్ ఉంది. రెగ్యులర్ బ్యాచ్ అయితే నేనిప్పుడు చెప్పిన అన్ని ఆప్షన్స్ వస్తాయి. 2499కి మాత్రమే. ఇది ఇయర్ మొత్తానికి వన్ టైమ్ పేమెంట్ నాన్న. మళ్ళీ మళ్ళీ మంత్‌కి కట్టమనేసి ఏమీ అడగము. అండ్ టర్మ్ వైస్ కూడా ఏం ఫీజ్ ఉండదు నాన్న. ఇది ఇయర్ మొత్తం ఫీజు మీకు జస్ట్ 2499కి మాత్రమే. అండ్ అదే కాకుండా మీకు స్పెసిఫిక్‌గా రిజల్ట్ ఓరియంటేషన్, రిజల్ట్ అనాలిసిస్ అండ్ ఆల్సో మంత్‌కి మీకు ఫ్యాకల్టీ తోటి ఇంటరాక్షన్స్ కావాలి. ఫ్లాష్ కార్డ్స్ యొక్క ఈ బుక్ కావాలి. ఈక్వేషన్స్ యొక్క ఈ బుక్ కావాలి. ఫార్ములా షీట్స్ కావాలి అంటే మీకు ఇంకొక సొల్యూషన్ ఖడ్గం ఇన్ఫినిటీ అన్నమాట. సో, ఈ ఇన్ఫినిటీ బ్యాచ్ వచ్చేసరికి 3499కి మాత్రమే. ఇది కూడా కంప్లీట్ ఇయర్‌కి. సో, ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ ఎవరికన్నా కూడా యూజ్‌ఫుల్ అవుతుంది అంటే వాళ్ళకి కూడా షేర్ చేసేయండి. అండ్ ఇంతకీ మీరు ఖడ్గం బ్యాచ్‌లో ఎన్రోల్ అయ్యారా? అవ్వలేదా? ఎన్రోల్ అయ్యారు అనేసి అనుకుంటున్నాను. సో, ఖడ్గం బ్యాచ్‌లో మళ్ళీ కలుద్దాము. అండ్ నెక్స్ట్ వీడియో ఏం కావాలి అనుకుంటున్నారో అది కూడా కింద కామెంట్ సెక్షన్‌లో అడిగేసేయండి. సో దట్ నెక్స్ట్ టాపిక్‌తో మీ ముందుకొచ్చేస్తాను. అంటిల్ దెన్ దిస్ ఇస్ మాధురి వెన్ను సైనింగ్ ఆఫ్. బై బై. టేక్ కేర్. హ్యాపీ లెర్నింగ్.